నిన్న కూడా ఆయన కొంచెం ఆగ్రహం వెలిబుచ్చారు. ఇవన్నీ ఎందుకు లూజ్గా మాట్లాడుతున్నారు, ఇవన్నీ అవతల వాళ్ళు పట్టుకుంటారని. పర్టికులర్గా జగన్ ఈ విదేశాలకు వెళ్ళటం అనేది ఎక్కడంటే, ఒక ఆర్థిక నేరస్తుడు అన్నీ తన చుట్టూ పెట్టుకొని అన్ని నేరాలు చేసి కూడా వ్యవస్థలను తిప్పుకుంటున్నాడు చుట్టూ. అంటే ఆర్థిక నేరస్తుడో ఇంకొకడో ఒకసారి ముఖ్యమంత్రి, ఇంకోసారి మాజీ, ఇంకోసారి ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు పార్లమెంట్ సభ్యుడు. అంటే అవతలి పార్టీ వాళ్ళని ఎంత ద్వేషం అనుకున్నా కానీ ఇంకా వాళ్ళు కేవలం బందిపోట్లు, నేరస్తులు, హంతకులు అని తప్ప ఓ పార్టీ రాజకీయ నాయకుడిగా కూడా గుర్తించము. అంటే ప్రజలైతే గుర్తించి ఓట్లేశారు మొన్న కూడా 40%. సో ఈ అసహనం కూడా అందులో ఉంది. బట్ అదే కాకుండా విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్తులందరూ విదేశాలకు పారిపోయారు, కానీ ఈయన మటుకు మన దేశంలోనే ఉండి ఇవన్నీ రాజకీయం చేస్తున్నాడు అని. అంటే ఇక్కడ సందేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అని విజయ్ మాల్యానో లేదా ఆయన ఎవరు నీరవ్ మోడీనో కాదు. ఇది పాపులర్ పాలిటీషియన్, ఎలక్టెడ్ స్ట్రాంగ్లీ, ఇదంతా ఉంది.